జాతీయ పార్టీ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అవి ఎంతలా అంటే ఏకంగా సీఎంనే మార్చేంతలా. కర్ణాటకలో ఇప్పుడు అదే జరిగింది. మాజీ సీఎం సిద్ధారామయ్యను తప్పించి డీకే శివకుమార్కు సీఎంగా ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ కానుందా? ఒకవేళ రిపీట్ అయితే సీఎం రేవంత్ రెడ్డిని తప్పించి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? తెలంగాణలో ఆ పరిస్థితి ఏర్పడుతుందా? చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గ విభేదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్నప్పటికీ సౌత్లో మాత్రం బలంగా కనిపిస్తోంది. ప్రస్తుతం సౌత్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల్లో సీఎం రేస్ కోసం మొదటి నుంచి కూడా పోటీ నడుస్తూ వస్తోంది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన కేరళలోనూ సీఎం కుర్చీ కోసం 3 నేతలు పోటీ పడ్డారు. ఈ విభేదాలే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నాయనే చర్చ నడుస్తోంది. తాజాగా కర్ణాటకలో గత 3 ఏళ్లు సీఎంగా ఉన్న సిద్ధారామయ్యను తప్పించి డీకే శివకుమార్కు అవకాశం ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సిద్ధారామయ్య, డీకే శివకుమార్ల మధ్య సీఎం సీటు కోసం గట్టి పోటీ నడిచింది. ఆ సమయంలో అధిష్టానం కలగజేసుకుని 2.5 ఏళ్లు ఒకళ్ళు, 2.5 ఏళ్లు ఇంకొకరు అంటూ ఇద్దరికీ నచ్చజెప్పింది. సిద్ధారామయ్య పదవిలో ఉండబట్టి దాదాపు 3 ఏళ్లు కావచ్చింది. దీంతో తనకు అవకాశం ఇవ్వాలంటూ డీకే శివకుమార్ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలతో ఢిల్లీ అధిష్టానం చర్చలు జరిపి సిద్ధారామయ్యను రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీకి రప్పించాలని, డీకే శివకుమార్ సీఎం అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మే 28న సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేసి గవర్నర్కు లేఖ రాశారు. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నట్లు తెలంగాణలో త్వరలో కుమ్ములాటలు మొదలు కాబోతున్నాయి అనే చర్చ మొదలైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొదట్లో సీఎం కుర్చీ కోసం పలువురు నేతలు పోటీ పడ్డారు. రేవంత్ రెడ్డికి పదవి ఇవ్వకూడదని, ఆయనకు ఇస్తే మేము పార్టీలో ఉండమని పలువురు సీనియర్ నేతలు అధిష్టానం వద్ద తెగేసి చెప్పారని వార్తలు వినిపించాయి. రేవంత్ రెడ్డి వల్ల అధికారంలోకి వచ్చామని, ఆయనకు సీఎం సీటు ఇవ్వడమే భావ్యమని భావించి వారికి నచ్చజెప్పింది. తాజాగా కర్ణాటకలో సీఎంను మార్చడంతో మళ్లీ తెలంగాణలోనూ మారబోతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఒకవేళ తెలంగాణలో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలై సీఎం రేవంత్ రెడ్డిని తప్పించి ఎవరికి ఇస్తారు అనే ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్కకు ఇచ్చే అవకాశం ఉందని గుసగుసలు నడుస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డికి పోటీగా బట్టి విక్రమార్క పేరే గట్టిగా వినబడింది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా బట్టి విక్రమార్కకే సీఎం సీటు ఇవ్వాలని పట్టుబట్టారు. కానీ ఢిల్లీ అధిష్టానం వారికి నచ్చజెప్పి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. మళ్లీ వర్గ విభేదాలు మొదలై రేవంత్ రెడ్డిని తప్పిస్తే మాత్రం ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉనికే లేకుండా పోతుందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో తెలంగాణలోనూ ఎప్పుడు ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.